అంటే మీరు అన్నారు ఒక మాట, అందగత్తె, సూపర్ అందగత్తె. ఉమ్, సో, మధ్యలో ఉంది జయసుధ గారు. ఉమ్. ఎలా వీళ్ళిద్దరిని తట్టుకొని మీరు సేమ్ వాళ్ళిద్దరితో పాటు మీరు కూడా ఆ హైట్‌లో వచ్చారు అంటే అంటే ద రీజన్ ఇస్ అప్పుడున్న స్టోరీ లైన్. హ్మ్. అప్పుడు ఇద్దరు పెళ్ళాలు లేకపోతే ఇద్దరు ఏదో శోభన్ బాబు ఒక గారి హీరోకి సినిమాలు. ఇద్దరు ఉండేవాళ్ళు ఎవరైనా. ఆ టైంలో కొంచెం శోభన్ బాబు గారు వాజ్ ఆన్ టాప్ అట్లా. సో క్యారెక్టర్స్ ఏంటంటే బెస్ట్ రోల్స్ వచ్చాయి నాకు. సో ఎవ్రీ ఉమెన్ ఐడెంటిఫైడ్ వాళ్ళతో పాటు నన్ను. సో అది మై రోల్స్, మై క్యారెక్టర్స్, మై వే ఆఫ్ ఇది అని ఐ బికేమ్ ఎ రోల్ మోడల్ టు అప్పుడున్న జనరేషన్ మహిళలకి. అత్తగారు అందం అనేది తర్వాత. అందం తర్వాత, ఎందుకంటే అందరూ అందం ఉండరు కదా. అందరూ అంటే వాళ్ళలో ఉన్న అందం ఒక అందం ఉంటుంది. అది ఒక మా ప్రతి మహిళలో ఏదో ఒక అందం ఉంటుంది. సో నేను ఐ వాజ్ గర్ల్ నెక్స్ట్ డోర్. ఓకే. సో ప్రతి ఒక్కరు నన్ను ఐడెంటిఫై అవ్వండి, మా అక్కలా ఉంటుంది, మా అమ్మలా ఉంటుంది, మా వైఫ్ అలా కొంచెం పోలికలు ఉంటుంది అలా అని అనుకునేవారు. సో దాంతో ఏమిటంటే వీళ్ళు ఎవరికి నేను చేసినంత క్యారెక్టర్స్ రాలే. ఒక్క హీరోయిన్ అన్ని రకాల క్యారెక్టర్స్ చేయడం అన్నది జరగలే. సో ఆ బ్లెస్సింగ్ నాకు ఉన్నింది అండ్ దట్ వర్క్డ్ అవుట్. అప్పుడు మహానటి, తర్వాత సహజ నటి. సహజ నటి. తర్వాత అది ఇంకా సహజ నటి కూడా మాకు తెలియదు ఎవరు ఇచ్చారో కూడా. ఓకే. బట్ ఇట్ వాస్ బై ద మీడియా, జర్నలిస్టులు ఇచ్చారు. లైక్ మన న్యాచురల్ స్టార్ నానిలాగా అన్నమాట. న్యాచురల్ స్టార్ నానికేమో ఇంగ్లీష్లో ఇచ్చారు, నాకేమో తెలుగులో ఇచ్చారు. సహజ నటుడు, సహజ నటి. సహజ నటుడు అంటే బాగుండదు ఇప్పుడు జనరేషన్. అందుకని న్యాచురల్ స్టార్. న్యాచురల్ స్టార్. నిజంగా గొప్ప పిలుపు కదా సహజ నటి అంటే. యా, మా నాగేశ్వరరావు గారు అడిగేవారు, ఏంటి అయినాడు జయసుధ అదేంటి సహజ నటి అంటారు అంటే, నువ్వేదో సహజం మేమంతా ఆర్టిఫిషియల్ అన్నది. ఓకే. సో నాకు కూడా అవును ఆయన చెప్పిన తర్వాత నేను కూడా ఆలోచించి, అదేంటి నాకెందుకు సహజ నటి ఎందుకు అంటున్నారు అలా అని. సో ఒక ఏదో లేడీస్ ఏదో ఫంక్షన్ ఏదో ఒకటి ఉన్నది అంత మహిళలు. సో నేను చెప్పాను ఇలాగే వాళ్ళతో, ఎప్పుడు అంటారు మీరు సహజం అందరూ ఏమంటే మీరు చాలా సహజంగా అంటారు, సహజంగా అని అంటారు. మా నాగేశ్వరరావు గారు ఇట్లా అన్నారంటే, ఏమంటే ఈ సహజం నేను చేసింది అంటే, వాళ్ళు అన్నారు ఏం లేదండి మేము అన్నీ క్లీన్గా వాచ్ చేస్తామండి, మీరు ఏం చీరలు కట్టుకున్నారు, మీరు ఎలా బొట్టు పెట్టుకున్నారు, మీరు ఎలా మాట్లాడతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు హీరోయిన్ లాగా నడవరు అన్నారు. ఈవెన్ నా వాకింగ్ స్టైల్ అది అందంగా ఏమి ఉండదు, నాకు నిజంగా వాకింగ్ రాదు, ఎలా నడవాలో తెలియదు నాకు. సో మా ఆంటీ పుస్తకాలు కొని, బుక్స్ ఉంటుంది కదా ఇంట్లో కొనడం కదా, ఇంట్లో ఉన్న బుక్స్ని నా తల మీద పెట్టి, మా ఇంటర్వ్యూలో దేంట్లోనే ఉంటుంది, విజయనిర్మల గారు చెప్పారు అది, దాని మీద కొంచెం స్టడీగా నడవమని. నేను చెప్పాను కదా రాఘవేంద్రరావు గారు అమ్మ కొంచెం సరిగా కూర్చో అలా. సో అవంతా నాకేమంటే నా డిసడ్వాంటేజెస్, నాకున్న మైనస్ పాయింట్స్ అన్నీ ప్లస్ పాయింట్స్ అన్ని. ఓకే. ఈవెన్ తెలుగు, నాకు తెలుగు రాయడం చదవడం రాదు, ఇంతవరకు రాదు తెలుగు. నా పేరు ఇప్పుడు కూడా రాయలేను నిజంగా. ఐ కాంట్ రైట్. ప్రతిసారి నేను ట్రై చేసినట్టు జయసుధ అంటే జబసుధ అని అయిపోతుంది. ఆ కొమ్ములు ఇవన్నీ సరిగా రాదు నాకు. సో కొన్ని రోజులు ట్రై చేసి మా ఇంట్లో కూడా నేర్పించడానికి ట్రై చేశాను. తెలుగు మాట్లాడతాం ఇంట్లో, కానీ రాయడం అన్నది మాత్రం రాలేదు. సో మా తాతయ్య గారు చాలా పెద్ద ఫేమస్ కళాప్రపూర్ణ నిడదోలు వెంకట్రావు గారు, మా మదర్స్ ఫాదర్. అలాంటి పండితులు మనోరాలు ఒక తెలుగు మాట రాదా అని మన సి నారాయణ రెడ్డి గారు చెప్పేవారు స్టేజ్లో అంతా. అయితే పర్వాలేదు తెలుగు రాకపోయినా పెద్ద ఆర్టిస్ట్ అయిందిలే, వాళ్ళ తాతయ్య గారి పేరు ఏదో మంచి ఆర్టిస్ట్ పేరు తెచ్చుకుని నిలబెట్టుకుందిలే అలా. సో అట్లా తెలుగు రాకపోవడం వల్ల ఏంటంటే డైలాగ్స్ నాకు ఎవరన్నా ఇస్తే, స్క్రిప్ట్ ఇస్తే నాకు తెలుగు రాదు కదా, నేను మళ్ళీ అది తమిళ్లోనో లేకపోతే ఇంగ్లీష్లోనో రాసుకోవడం అన్నది చాలా ఎప్పుడో ఈ 300+ పిక్చర్లు చేస్తే ఒక 5 పిక్చర్స్కి అలా రాసుకుని ఉంటాను. ఇంత టెక్నాలజీ కూడా లేదు అప్పుడు. అంటే నాకేంటంటే ఇంకో 2 సార్లు 3 సార్లు చెప్తాను వినమని. అందుకే చెప్పాను కదా, నాకు నవ్వు రాకపోతే నేను నవ్వను, నాకు ఏడుపు రాకపోతే నేను ఏడవను, నాకు డైలాగ్ నచ్చకపోతే నేను చెప్పను. నిజంగా 50 years ఒక ఆర్టిస్ట్ సర్వే అయిందంటే ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇప్పుడు నాతో చెప్పించే లోపల వాళ్ళకి ఎవరు అంటే దే ఫెల్ట్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్, ఈ అమ్మాయిలో ఏదో ఉంది, చెప్పను అని అంటే ఏం చెప్పనంటే ఆ డైలాగ్ అదేంటి అది ఏదో చాలా బాగాలేదండి, ఆర్టిఫిషియల్గా ఉందంట. అది డైరెక్టర్ దగ్గర వెళ్ళి చెప్పలేరు కదా. సో అట్లా నాకు ఏంటంటే ఎక్కడెక్కడ కమాలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఆపాలో, ఎక్కడెక్కడ స్టార్ట్ చేయాలో రైటర్ వేసి ఉంటాడు కదా.
కానీ నాకు చదవడం రాదు కాబట్టి వాళ్ళు చెప్పేది వింటాను నేను. విని నా ఇష్టం వచ్చిన చోట ఆగేది డైలాగు, నేను ఇష్టం వచ్చిన చోట కంటిన్యూ అయ్యేది. అంటే అన్ని పాసెస్ రాంగ్ ప్లేసెస్లో పడేది. ఓకే. సో మన సినిమాటిక్గా డైలాగ్ చెప్తే అది సినిమా డైలాగ్ లాగే ఉండేది, ఒక డ్రామాలో చెప్పినట్టు ఉంటుంది. కానీ ఇంట్లో మాట్లాడేటట్టు ఉండాలంటే మనం అట్లా ఆపలేముగా. అసలుకి అదే జరిగింది నాకు. సో అది రాకపోవడం వల్ల అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా అది పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది. ఈవెన్ దాసనారాయణరావు గారు లాంటి గొప్ప డైరెక్టరు, ఆయనే స్టోరీ రైటర్ కదా, ఆయన దెన్ ఈ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఒక ప్రైడ్ ఉండింది. నేను రాసాను డైలాగు మార్చడు ఆయన, ఎవరు చెప్పినా మార్చడు ఆయన. సో వాళ్ళు వచ్చి నాకు చెప్పేవాళ్ళు, నేను ఎక్కువ ఆయన సినిమాలు యాక్ట్ చేశాను నేను. వాళ్ళ డైలాగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పట్టుకుని పేపర్ పెట్టుకుని వచ్చి చెప్పేవాడు. చెప్పిన తర్వాత అనేసి ఇదేదో మాట వస్తుంది, ఎక్కడ వస్తుందో చూపి అని. సో నాకు తెలియదు పేపర్లో కూడా ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ వస్తున్నదండి అంటే పెన్ ఉందా అని అడిగి, ఒక రెడ్ కలర్ పెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ రెడ్ కలర్ పెన్ ఉంటే అక్కడ వచ్చి చిన్న చుక్క ఇంటూ వేసేదని ఇలా క్రాస్, ఇది డైలాగ్ ఎక్కువ, ఇది సరిగా లేదని. దాసనారాయణరావు చెప్పేంత ధైర్యం ఉండాలి కదా. ఓకే. ఆయన తీసుకెళ్ళి ఓకే డైలాగ్ చెప్పేశారా అందరు ఆర్టిస్టులకి? చెప్పేశారండి. ఓకే ఓకే. జయసుధకి చెప్పేశారా అని? జయసుధ గారు చెప్పామండి. ఓకే. ఇదేంటి ఇక్కడ అలా అని, ఇది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పారు. ఇలా చూసేవారు, ఇది రావట్లేదండి సరిగా ఆమెకి, ఇక్కడ ఏదేదో ఇది చెప్పలేనేమో అంటున్నారండి, ఇది కొంచెం అన్నీ అంటే ఎక్కువ ఉందని చెప్పేవారు కాదు, చెప్పలేరు, ఇది కష్టంగా ఉంది చెప్పడానికి, నోరు తిరగట్లేదు, ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తారు అసిస్టెంట్ డైరెక్టర్. వాళ్ళకి అసలు చెప్పేది ఏంటి, నేను చెప్పేదాన్ని ఈ డైలాగ్ కరెక్ట్గా లేదయ్యా, తీసేస్తే బాగుంటుంది, ఎందుకు జనం నమ్మరు, ఇవంతా ఈ రోజుల్లో ఇది అవసరమా, ఇలా ఉంటుంది వాళ్ళకి. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పేదేమో అది, అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో ఆమెకు రావట్లేదండి అని చెప్పి, ఎందుకు రాదు ప్రాక్టీస్ చేయమను, చెప్పమని చెప్పాలా అని ఒప్పుకునేవాడు కదా ఆయన. సో కెమెరా ముందు రిహార్సల్స్ ఉంటాయి కదా, చెప్పమని మానిటర్ ఉండదు కదా అప్పుడు మీకు? మానిటర్ లేదు, రిహార్సల్స్ ఉండేది. అది చెప్పేదాన్ని, ఎందుకు అక్కడ వచ్చి ఆగుతున్నది ఏం తెలియలేదు సార్. సరే ఇంకోసారి 3 రిహార్సల్ 4 5వ రిహార్సల్, ఓకే ఇప్పుడు నెక్స్ట్ టేక్ చేద్దాం, కరెక్ట్గా ఏమి ఇంటూ చెప్పాను చూడ అవన్నీ లేచిపోతాయి. ఓకే. ఉండవు అవి, చేసి అవి తీసేసే. సో కరెక్ట్గా నేనేమనుకున్నాను ఇట్ట ఉంటేనే ఈ సీన్ ఈ డైలాగ్ బాగుంటుంది, అదే ఉంటుంది స్క్రీన్ మీద. ఓకే. అట్లా యూజ్ చేసేవాళ్ళం అనమాట.